స్నేహితుడంటే ఎవరో తెలుసా? మనకు తోడబుట్టని అన్న, కడుపున పుట్టని బిడ్డ, తాళి కట్టని భార్య, జన్మనీయని తండ్రి, అన్నీ తానై మన కుటుంబంతో కలిసి ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. మన కడ కడదాకా మనతో కలిసుండే స్నేహమే నిజమైన స్నేహం. అలాంటి స్నేహాలు నిజంగా లేవు. పుస్తకాలల్లో రాసుకునే వరకే, సినిమా పాటల్లో పాడుకున్నంత వరకే, నోటి ద్వారా చెప్పుకున్నంత వరకే, ఫోన్లలో స్టేటస్లు పెట్టుకున్నంత వరకే కానీ నిజ జీవితంలో నిజమైన స్నేహం లేదు. దయచేసి నన్ను తప్పుగా పట్టుకోకండి. ఇది నా కొడుకు జీవితంలో జరిగినది మీకు నేను చెప్తున్నాను. మీకు ఇంకెవరికి జరగకూడదు. దయచేసి అలా చెడేదో మంచేదో గమనించండి. నాలాగా మీ అమ్మ బాధపడకుండా చూడండి. అందుకే ఈ ప్రయత్నం. నా ప్రయత్నానికి మీరందరూ సహకరించండి. నిజమేందో తెలుసుకోండి. దయచేసి నా కొడుకులాగా మీరు అలా బలి కావద్దు. నాలాగా ఇంకో అమ్మ ఈ వేదన పడద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అన్నీ తానై నా కుటుంబాన్ని మంచి స్థితిలోకి తెస్తాడు అనే లోపు నాకు ఇలా జరిగిపోయింది కదా. అందుకోసమే ఎవరికి జరగకూడదు. దిక్కులేని కుటుంబం అయింది నాది. నాలాగా ఏ కుటుంబం దిక్కులేనిది కావద్దు అంటే ఈ చెత్త స్నేహాన్ని నమ్మద్దు. మీకు దండం పెడతా, మీరు అర్థం చేసుకోండి.